ఈ ప్రపంచంలో మనిషి వెతకని దారి లేదు. సముద్రం లోతుల్లోకి వెళ్ళాడు, ఆకాశాన్ని చీల్చుకుని ఎగిరాడు, చంద్రుడి మీద అడుగుపెట్టాడు. కాని ఒకచోట మాత్రం ఇప్పటికీ మనిషి పూర్తిగా ఓడిపోతూనే ఉన్నాడు. అదెక్కడో కాదు, తన సొంత జీవితంలో, తన సొంత మనసులో. మనిషి బయట ప్రపంచాన్ని జయించాడు, కాని తన లోపలి ప్రపంచాన్ని జయించలేకపోయాడు. డబ్బు సంపాదించాడు, ఇల్లు కట్టాడు, పేరు తెచ్చుకున్నాడు, కానీ నిద్ర కోల్పోయాడు, శాంతి కోల్పోయాడు, మనసు ప్రశాంతంగా ఉండే శక్తిని కోల్పోయాడు. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. మనిషి జీవితంలో నిజంగా కావలసిందేంటి? సుఖమా, డబ్బా, పేరు ప్రతిష్ఠ, లేదా మనశ్శాంత? ఈ ప్రశ్నకి ఒకే ఒక గ్రంథం చాలా స్పష్టంగా సమాధానం చెబుతుంది. అదే శ్రీమద్ భగవద్గీత. గీత ఒక మత గ్రంథం మాత్రమే కాదు, అది ఒక జీవన శాస్త్రం, అది ఒక సైకాలజీ, అది ఒక లైఫ్ మాన్యువల్. నీకు ఏ సమస్య ఉన్నా, మనసు సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, బంధాల సమస్య అయినా, భయమైనా, డిప్రెషన్ అయినా, భవిష్యత్తు గురించి ఆందోళన అయినా, గీతలో దానికి సమాధానం తప్పకుండా ఉంటుంది. ఈరోజు మనం గీతలోని 11 అమూల్యమైన జీవన సూత్రాలు గురించి తెలుసుకుందాం. ఇవి మీరు చదువుకుంటే కాదు, విని అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియోని చివరి వరకు ఓపికగా వినండి. ఎవరైతే ఈ విషయాలను పూర్తిగా గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు ఆటోమేటిక్గా కరిగిపోతాయి. మొదటి ఉపదేశం: నీ జీవితంలో ఎవరైనా నిన్ను అవమానిస్తే, ఎవరైనా నిన్ను అణిచేస్తే, ఎవరైనా నిన్ను ఉపయోగించుకుంటే, వాళ్ళు సొంత వాళ్ళైనా సరే దాన్ని సహించవద్దు. మనలో చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, ఇది మావాళ్లే, ఇది పెద్దవాళ్లే, ఇది బంధువులే, ఇది మనవాళ్లే అని చెప్పుకొని జీవితాంతం అవమానాలు, అన్యాయాలు సహిస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిన్ను గాయపరిచేవాడో, నిన్ను కుంగదీసేవాడో, నిన్ను నలిపేవాడో నిజంగా నీవాడా? గీతలో అర్జునుడు కూడా ఇదే మోహంలో పడిపోయాడు. ఈ వాళ్ళు నా గురువులు, ఈ వాళ్ళు నా పెద్దవాళ్ళు, ఈ వాళ్ళు నా బంధువులు, నేను వీళ్లతో ఎలా యుద్ధం చేయగలను అని కృష్ణుడితో అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒకే ఒక మాట చెబుతాడు: ఇక్కడ సొంతం పరాయి కాదు ప్రశ్న, ఇక్కడ ధర్మం అధర్మం ప్రశ్న. అధర్మం చేసేవాడు ఎవడైనా సరే వాడు ఎదురుగా నిలబడితే నీవు ఎదురు నిలబడాలి, లేకపోతే అధర్మం ఇంకా బలపడుతుంది. జీవితంలో చాలామంది అన్యాయాన్ని సహిస్తూ శాంతి కోసం కాదు, భయంతో బతుకుతారు. కానీ భయంతో బతికే జీవితం జీవితం కాదు, జైలు. రెండవ ఉపదేశం: గతం కోసం ఏడవకు, భవిష్యత్తు కోసం వణకకు. మన బాధల్లో 90% జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం వల్ల, లేదా జరగని వాటి గురించి ఊహించుకోవడం వల్లే. కృష్ణుడు అర్జునుడితో అంటాడు: జ్ఞాని ఎవడంటే చనిపోయిన వాళ్ల గురించి బాధపడడు, రాబోయే వాటి గురించి చింతించడు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే, ఈ క్షణం. మన జీవితం ఒక ధర్మశాల లాంటిదే. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒక రాజు కథ ఉంది. తన రాజభవనం తనదే అనుకున్నాడు. ఒక సాధువు వచ్చి అన్నాడు: ఇది నీ ఇల్లు కాదు, ఇది ధర్మశాల. నీకు ముందు ఇంకొకడున్నాడు, నీ తర్వాత ఇంకొకడు వస్తాడు, మధ్యలో నీవు ఒక అతిథివి మాత్రమే. ఈ సత్యం అర్థమైన రోజు మన బాధలలో సగం తరుగుతాయి. మూడవ ఉపదేశం: మరణానికి భయపడటం అజ్ఞానం. శరీరం పాత బట్టలా మారిపోతుంది, ఆత్మ కొత్త బట్టలా మరో శరీరాన్ని తీసుకుంటుంది. కృష్ణుడంటాడు: నాకు నీకు అనేక జన్మలు జరిగాయి, నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు. మరణం అంతం కాదు, ఒక ప్రయాణానికి ముగింపు మాత్రమే, మరో ప్రయాణానికి ఆరంభం. ఈ సత్యం అర్థమైనవాడు జీవితాన్ని భయంతో కాదు, సాహసంతో జీవిస్తాడు. నాలుగవ ఉపదేశం: నీ మనస్సును నీవు నియంత్రించుకోకపోతే నీ జీవితం నిన్నే నియంత్రిస్తుంది. మనసు ఒక అడవి గుర్రం లాంటిది. దానికి కళ్ళెం వేయకపోతే ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడుతుంది. శాంతి బయట దొరకదు, డబ్బులో దొరకదు, పదవిలో దొరకదు. శాంతి మనసులో ఉంటుంది. ఒక రాజు కథ ఉంది. ప్రపంచం గెలిచాడు, కానీ శాంతి లేదు. ఒక సాధువుని చూసి తెలుసుకున్నాడు, వాడికి ఏమీ లేదు, కానీ వాడు ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, సంపద ఉన్నవాడు ధనవంతుడు కాదు, శాంతి ఉన్నవాడే ధనవంతుడు. ఐదవ ఉపదేశం: కామం, కోపం, లోభం మనిషిని లోపలి నుంచే తినేసే విషాలు. వీటికి బానిసైనవాడు ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు, ఎంత ప్రేమ దొరికినా తృప్తి ఉండదు. ఈ మూడు మనిషిని నరకంలోకి తోసేస్తాయి. అది చనిపోయాక వచ్చే నరకం కాదు,
బతికుండగానే అనుభవించే నరకం. 6వ ఉపదేశం. అన్ని దేవతలు ఒకే శక్తి. గీతలో కృష్ణుడంటాడు, నేనే శివుణ్ణి, నేనే ఇంద్రుణ్ణి, నేనే అగ్నిని, నేనే కాలాన్ని. అంటే భగవంతుడు ఒక్కడే, పేర్లు వేరు, రూపాలు వేరు. ఇందుకే ఎవరి ఇష్టదైవాన్ని తక్కువగా చూడకో. 7వ ఉపదేశం. సుఖం వెంటే పరిగెత్తినవాడు చివరికి బాధల్ని సంపాదిస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొదట తీయగా అనిపించేది చివరికి చేదుగా మారుతుంది. మొదట కష్టం అనిపించేది చివరికి వరంగా మారుతుంది. 8వ ఉపదేశం. ఎవడు భగవంతుణ్ణి పూర్తిగా ఆశ్రయిస్తాడో వాడి బాధ్యతను భగవంతుడే తీసుకుంటాడు. కృష్ణుడు చెప్పాడు, నీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను, నీవు నీ పని చేసుకుంటూ పో, భారం నాపై వదిలే. 9వ ఉపదేశం. ఈ ప్రపంచంలో నీదని చెప్పుకునే ఒక్కటి కూడా లేదు. నీ శరీరం కూడా నీది కాదు. ఒకరోజు ఇది కూడా వెళ్ళిపోతుంది. నీవేం తెచ్చావు, ఏం తీసుకుపోతున్నావు? ఈ సత్యం అర్థమైనవాడు లోభం నుంచి బయటపడతాడు. 10వ ఉపదేశం. ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు. మోహమే మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. మోహమే మనిషిని అంధుణ్ణి చేస్తుంది. అర్జునుణ్ణి కూడా యుద్ధరంగంలో కూల్చేసింది మోహమే. మోహం పోయిన రోజే మనిషి నిజంగా బలవంతుడవుతాడు. 11వ ఉపదేశం. ఈ ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం. అంటే ఇక్కడ బాధలు వస్తాయి, కానీ అవి శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, ఈరోజు లేనిది రేపు రావచ్చు. బాధ తర్వాత సుఖం, సుఖం తర్వాత బాధ. ఇది ప్రకృతి నియమం. అందుకే బాధకు భయపడకు. మిత్రులారా, గీత చదవడం గొప్ప కాదు, గీతని జీవించడం గొప్ప. ఈ ఉపదేశాలు మీ జీవితంలోకి వస్తే మీ జీవితం తప్పకుండా మారుతుంది. గీత ఒక దీపం, మన జీవితానికి దారి చూపే దీపం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని లోతైన విషయాల కోసం శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. సర్వే జనాః సుఖినో భవంతు.